ఆయుధం, బలమైనటువంటి ఆయుధం. ఈ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే ప్రజలు తమకు నచ్చినటువంటి నేతలను, తమకు పనిచేసేటువంటి నేతలను ఎన్నుకునేటువంటి అవకాశం ఇచ్చే దాన్ని కూడా ఇవాళ మీరు దొంగలించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ఎండగడతాం. అదే విధంగా ఈ రోజు మరి ఎలక్షన్ కమిషన్ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రాముడి భక్తులైతే, నీతివంతమైనటువంటి పాలన అందించగలిగే వాళ్ళైతే నిజంగా మీరు ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టు బయట పెట్టండి. అలా దొంగ ఓట్లైనా ఏ ఓట్లైనా బయటకు వస్తుంది. అది రాకుండా నోర్లు ముయించడం ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి న్యాయమైన యుద్ధంలో మేము అందరం వారికి తోడుగా వారి వెనుక నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీజేపీ ఇట్లాంటి అక్రమ పద్ధతులను మానుకొని సరైన పద్ధతిలో ప్రజల ముందుకు వస్తే ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజల యొక్క ఓటు హక్కును ఇవాళ మీరు పక్కదారి పట్టించడమే కాకుండా దొంగ ఓట్లను తీసుకొచ్చి ప్రజల యొక్క అభిమతాన్ని కూడా మీరు దొంగలించేటువంటి విధానం మానుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అప్పుడే భారత రాజ్యాంగానికి ఇవాళ మనుగడ ఉంటది. దీన్ని మర్చిపోయి మరి ఈరోజు చేస్తున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలను తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా మొత్తం ఓటర్ లిస్టు బయట పెట్టండి. దొంగ ఓట్లు ఒక్కింట్లో 200 ఎట్లా నమోదైనాయో చెప్పండి. రాహుల్ గాంధీ గారు అడుగుతున్న వాటికి జవాబు చెప్పండి. అది చేయడం చేతగాక ఈ రోజు నోరు ముంచేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. బీజేపీని ఊళ్ళకు రానియకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చేసింది ఏమీ లేదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇవాళ ఇలాంటి దొంగ ఓట్ల ద్వారా అధికారాన్ని మ్యానిపులేట్ చేసుకుని దొడ్డిదారిన అధికారానికి వస్తున్నారు. ఈ విధానాలు ప్రజలకు అర్థమైతుంది. ఇంకా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తాము.